హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు సినీ దావత్. సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. శుక్రవారం వస్తే పాత రికార్డులు చిరిగిపోయి కొత్త రికార్డులు పుడతాయి, పుట్టుకొస్తాయి కూడా. కానీ మన టాలీవుడ్ చరిత్రలో కొన్ని రికార్డులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి బద్దలు కొట్టడం కాదు కదా, కనీసం దరిదాపుల్లోకి వెళ్ళడం కూడా కష్టమే అనే రేంజ్లో కొన్ని సినిమాలు ఉన్నాయి. మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు సృష్టించిన ఎవరు బ్రేక్ చేయలేని 10 క్రేజీ రికార్డులు సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మీ ఫేవరెట్ హీరో రికార్డు వస్తే వీడియోకి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ లిస్ట్లో ఎన్టీఆర్ గారు. ఎస్, చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు జూనియర్ ఎన్టీఆర్ గారు. కేవలం 20 ఏళ్ల వయసులో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం సాధ్యమా? మన తారక్కి అది సాధ్యమైంది. రాజమౌళి గారితో చేసిన సింహాద్రి అనే సినిమా అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఆ వయసులో అంత మాస్ ఫాలోయింగ్ తెప్పించుకోవడం బహుశా ఇంకే హీరోకి సాధ్యం కాదేమో అనేలా కూడా ఆ సినిమా ఉంది. ఇక రెండో వ్యక్తి ఎవరంటే అల్లు అర్జున్. ఎస్, తొలి నేషనల్ అవార్డు విన్నర్ కూడా అయిన. దాదాపు 69 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మన తెలుగు హీరోకి ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు రాలేదు అన్న లోటు చాలా ఏళ్లుగా ఉండేది. కానీ ఆ లోటుని పుష్ప అనే సినిమాతో చెరిపి పడేశారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మన బన్నీ సృష్టించిన ఈ రికార్డ్ ఎప్పటికీ హిస్టరీనే అని చెప్పుకోవాలి. ఇక మూడో వ్యక్తి వచ్చేసి ప్రభాస్. 1000 కోట్ల రికార్డ్ సాధించారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు అనేది ఒక కళ. కానీ మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి ఇది చాలా కామన్ అయిపోయింది. బాహుబలి 2, కల్కి లాంటి సినిమాలతో అత్యధిక సార్లు 1000 కోట్ల క్లబ్లో చేరి పాన్ ఇండియా స్టార్గా మన ప్రభాస్ అన్న చరిత్రకెక్కారు. ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి బాలకృష్ణ గారు. 1000 రోజులు సింగిల్ థియేటర్ రన్ అయిన సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమా వారం రోజులు ఆడితే గొప్పని చెప్పుకోవాలి. కానీ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఆయన నటించిన లెజెండ్ అనే సినిమా ప్రొద్దుటూరులో, ఎస్, కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో ఒక థియేటర్లో ఏకంగా 1000 రోజులు, దాదాపు 3 ఏళ్ళు ఆడింది. డైరెక్ట్ 1000 డేస్ అంటే డైరెక్ట్ 1000 డేస్, 1000 రోజులు ఆడిన ఏకైక సినిమాగా ఇది చరిత్రకెక్కింది. బహుశా ఈ రికార్డ్ని భవిష్యత్తులో ఏ ఒక్క సినిమా టచ్ చేయకపోవచ్చు. ఇక ఐదో వ్యక్తి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. ఎస్, ఖుషి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దాదాపు 10 ఏళ్ల పాటు సరైన ఇండస్ట్రీ హిట్ లేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులు వచ్చాయి. ఏ హీరోకైనా ఒక ఫ్లాప్ వస్తే మార్కెట్ పడిపోతుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి క్రేజ్ ఇంకా ఓపెనింగ్స్ డబుల్ అవుతూనే వచ్చాయి. సక్సెస్తో సంబంధం లేని స్టార్డమ్ ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమని చెప్పుకోవాలి. ఎస్, ఇక ఆరో వ్యక్తి వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎస్, ఈయన గురించి చెప్పుకోవాలి. ఒక డైరెక్టర్ 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండి తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కొట్టడం అనేది నిజంగా రికార్డ్ అని చెప్పుకోవాలి. బహుశా వరల్డ్లోనే ఎక్కడా జరిగి ఉండదు. ఇలాంటి విషయం నిజంగా కూడా జరిగి ఉండదు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి నిన్న రిలీజ్ చేసిన RRR వరకు మన జక్కన్న గారికి 0 ఫ్లాప్స్. ఇది గ్రేటే కదా. ఇక ఏడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈయన గురించి చెప్పగానే మన అందరి మొహాల్లో చిరునవ్వు ఖచ్చితంగా వస్తుంది. ఆయన బ్రహ్మానందం గారు. ఎస్, మనందరినీ నవ్వించే హాస్య బ్రహ్మానందం గారు ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఇప్పటికీ జీవించి ఉన్న నటుల్లో అత్యధిక సినిమాల్లో నటించి, అంటే 1000కి పైగా సినిమాల్లో నటించిన ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇక 8వ వ్యక్తి గురించి నేను సపరేట్ చెప్పాలో చెప్పండి. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. ఎస్, అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరో మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి పేరిట ఒక అద్భుతమైన రికార్డు ఉంది. ఆయన కెరీర్లో ఖైదీ, పసివాడి ప్రాణం, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానమ్ముగుడు, ఇంద్ర లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. టాలీవుడ్లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఏకైక హీరో మనం మెగాస్టార్ చిరంజీవి గారే. ఇక 9వ వ్యక్తి వచ్చేసి మహేష్ బాబు. ఎస్, మహేష్ అన్న USA బాక్స్ ఆఫీస్ కింగ్ అని పిలుస్తాం ఈయన్ని. ఓవర్సీస్ అంటే అమెరికా మార్కెట్ని టాలీవుడ్కి పరిచయం చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారే. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు కూడా అక్కడ $1 మిలియన్ వసూలు చేశాయంటే నిజంగా ఆశ్చర్యమే కాదు. వరుసగా అత్యధిక $1 మిలియన్ ఇంకా $2 మిలియన్ సినిమాలు ఉన్న రికార్డు మహేష్ బాబు గారికి మాత్రమే సొంతమైంది. ఒక 10వ వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన రామ్ చరణ్. ఎస్, మగధీర 100 డేస్. రామ్ చరణ్ గారు తన రెండో సినిమా మగధీరతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఆ సినిమా ఏకంగా 223 సెంటర్లో 100 రోజులు ఆడింది. ఇప్పటికీ పాన్ ఇండియా రిలీజ్ల కాలంలో ఒకే రాష్ట్రంలో ఇన్ని సెంటర్లలో 100 రోజులు ఆడటం ఇంకెవ్వరికి, ఇంకే సినిమాకి సాధ్యం కాకపోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది టాలీవుడ్లో ఇప్పటికీ చెరిగిపోని రికార్డులు. వీటిలో మిమ్మల్ని బాగా గర్వపడేలా చేసిన మీ హీరో రికార్డ్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే మన సినీ దావత్ ఛానల్ 500 సబ్స్క్రైబర్ల మైల్ రాయికి చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ
ఆదరాభిమానాలతో ఇంకా మంచి మంచి కాంటెంట్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.